వేడి వేడిగా ఈ వానలో సూపర్ ఉంది తెలుసా అండి. అలా వేడి వేడిగా ఇలా చల్ల చల్లగా వాన సూపర్. చూద్దాం కర్రీ ఎలా కుదిరిందో. బాగుందండి, చాలా బాగా కుదిరింది, నాకైతే చాలా బాగా నచ్చింది. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మన ఛానల్ అంటే ఏంటండి, అంజూస్ వరల్డ్. అయితే ఈరోజు నాకు వాన అయితే ఫుల్ గా పడుతుందండి. నాకైతే అస్సలు వంట చేసే ఇంట్రెస్ట్ అయితే అస్సలు లేదు. కానీ మా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయంగానే నాకు దొండకాయలు కనపడ్డాయండి. నాకు అక్కడే నన్ను అవి నాశనం చేసినాయి. ఏంటి అంటే దొండకాయ ఉల్లిపాయ వేసి కూర చేసేసుకుందాం అని చెప్పి నాతో ఓ మాట అనేసాయి. అందుకని చెప్పేసేసి దొండకాయ ఉల్లిపాయ కారం చేసేసుకున్నామా ఈరోజు. ఈ చల్లదనానికి ఉల్లిపాయ తగులుతూ ఉంటే ఉంటుందండి వేడి వేడి అన్నంలో. ఆహా ఓహో అన్నట్టే ఉంటుంది. సో ఈరోజు మనము చేసేసుకుందాం. ఏంటి, దొండకాయ ఉల్లిపాయ వెల్లుల్లి కారం. రండి మనం ప్రిపరేషన్స్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసుకుని, అంటే ఒక మూకుడు పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందామండి. అది కొంచెం హీట్ ఎక్కేదాకా ఉంచేసుకొని ధనియాలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా వేయించేసుకొని తర్వాత నెక్స్ట్ ఐటమ్ వేసుకుందాం. ఇప్పుడు మనము ఈ ధనియాలన్నీ నీట్ గా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు వేసేసుకొని అంతా నీట్ గా కొంచెం వేగుతాయి, పచ్చివాసన పోయింది అనేదాకా కొంచెం వేయించుకోవాలి. వెల్లుల్లి వేసుకొని, పొట్టు తీసుకున్న వెల్లుల్ని వేసుకొని ఇలా కొంచెం అవి కూడా బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. మనము చాయిస్ గా 2 ఐటమ్స్ తీసుకోవచ్చండి వీటితో పాటుగా. ఏమేమి అంటే తెల్ల నువ్వుల పొడి ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే మెంతులు. ఈ 2 మన ఆప్షన్. నాకైతే అవి వేస్తే నచ్చదు. ఆ టేస్ట్ ఏంటో, మెంతుల టేస్ట్ ఏంటో నాకు తొందరగా నచ్చదు. అందుకని చెప్పేసి నేను అవి స్కిప్ చేసేసాను. ఇప్పుడు ఇది అయిపోయిందండి. మనం ఒక ప్లేట్ లోకి స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకున్నాం. ఆయిల్ యాడ్ చేసుకొని ఇది కొంచెం బాగా హీట్ ఎక్కేదాకా ఉంచేసుకోవాలి. హీట్ ఎక్కింది అని ఇలా చేయబెట్టుకొని చూస్తాం కదా, తెలిసింది అంటే ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. దాంతో పాటుగా మనము అంటే ఒక 5 మినిట్స్ వీటిని ఇలా కొంచెం పచ్చిదనం పోయేదాకా ఉంచుకుందామండి. ఇవి ఇప్పుడు పచ్చితనం పోయేదాకా వేయించుకోవాలండి. అంటే దాని అర్థం ఏంటి, ఒక 50%. ఆ తర్వాత మనము ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చిన్న సైజు చింతపండుని దీంట్లోకి ఇలా యాడ్ చేసేసుకొని వేయించేసుకున్నాం వాటితో పాటుగా. ఇదిగోండి ఇట్లా నీట్ గా స్మెల్ వస్తుంది అనమాట. అంటే ఘాటు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం. దొండకాయలు వేయించుకోవటానికి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం బాండీకి. ఆయిల్ కొంచెం వేడెక్కుతుంది కదా, అప్పటిదాకా ఒక 5 మినిట్స్ ఆగి వీటన్నిటిని ఇప్పుడు మనము చిన్నగా దీంట్లోకి వేసేసుకొని వేయించుకుందాం. ఒకసారి కలిపేసుకొని నేను అరకిలో ఈ ముక్కలకి నేను మొత్తం క్వాంటిటీ చెప్తున్నానండి. అరకిలో ముక్కలకి నేను ఇప్పుడు చెప్పే క్వాంటిటీ అంట, సరేనా? కొంచెం ఒక 5 నిమిషాలు ఆగేసేసేసి మనము కరివేపాకు కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ కరివేపాకు వేసేసి దాన్ని కదిలించకుండా మగ్గ పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 5 నుండి 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం, ఓకేనా? ఎందుకంటే ఈ లోపల నేను ఈ ప్రిపరేషన్ అంటే ఇవి మిక్సీ వేయాలి కదా, దినుసులు అవన్నీ వేయించుకున్నాం కదా, వాటి దగ్గరికి వెళ్తాను. మళ్ళీ ఆ టైంలో మీ దగ్గర నేను కలుస్తాను. ఇప్పుడు మనం 5 మినిట్స్ నుండి 10 మినిట్స్ అవుతుందండి. మూత పెట్టేసేసి ఉడికిందో లేదో చూసేసుకుందాం, వచ్చేయండి.
నీట్ గా ఇదిగోండి ఇలా ఉడికేసింది. వావ్, సూపర్. ఇంకోండి ఎండుమిరపకాయలు వేసాం కదండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని కారం వేసుకోవాలి, లేదు అంటే కారం ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు మనము దంచి మిక్సీ వేసేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతా ఇలా వేసేసుకుందాం. దీని తర్వాత అయితే అసలైతే నేను చెప్పాను కదా ఆప్షనల్ తీసుకోమని చెప్పేసి, ఏవేంటివి, నువ్వుల పొడాను మెంతి పొడి, నేను అవి వేయట్లేదు కాబట్టి డైరెక్ట్ గా ఇంకా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొంచెం గార్నిష్ కూడా కొంచెం ఉంచేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్నంతా ఒకసారి గరిటెతో నీట్గా కలిపేసుకుందాం. ఇదిగోండి దొండకాయతో అంటే దొండకాయ ఉల్లికారం కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చూసేసి ఎలా ఉంది, అన్ని సరిపోయినాయా లేదా అని చెప్పేసి అన్నంలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు. నేనైతే అన్నంలో తింటానండి, నాకు చపాతీ అంటే అంత తెలీదు, టేస్ట్ అంత అర్థం కాదు. సో అన్నంలో తినేసేసి మీకు చెప్తాను, మీరు కూడా ట్రై చేద్దురు, ఓకేనా? ఇప్పుడు మనం కర్రీ రెడీ అయిపోయింది కదా, దాన్ని అన్నంలో టేస్ట్ చేసి చూసేద్దాం. వేడి వేడిగా ఈ వానలో సూపర్ ఉంది తెలుసా అండి. అలా వేడి వేడిగా ఇలా చల్ల చల్లగా వాన సూపర్. చూద్దాం కర్రీ ఎలా కుదిరిందో. బాగుందండి, చాలా బాగా కుదిరింది, నాకైతే చాలా బాగా నచ్చింది. అన్ని ఉల్లిపాయ వెల్లుల్లి అంత టేస్ట్ అంతా చాలా బాగా బయటకు వస్తుంది. దొండకాయ మొత్తం ఇప్పుడు విడిగా వేయించుకున్నాం కదా ఒక 5 minutes, దానివల్ల అద్భుతంగా ఉంది. మీరు ట్రై చేయండి, నాకైతే బాగా నచ్చింది.